జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడి అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి, అంతేగాని నీకు నువ్వు కొద్దిగా అబ్బాయితో అమ్మా, తిరగడం కాదు. ఈవిడికి ఏమైనా మెంటల్ ఉందమ్మా? ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం, నా బిడ్డ మొగుడిని నేను పక్కన కూర్చోపెట్టుకుంటే కనుక నా బిడ్డను నేను ఇద్దరు కళ్ళ కాపాడినట్టు ముందు అనుకుని ఉంటారు, నేను ఒక ఒకే నైట్, ఇంట్లో ఆవిడ ఉంటే ఒక నైట్ మా అమ్మ వెళ్తారు. క్యారెక్టర్ ఇదేని నాకు తెలుస్తుంది. ఆవిడ ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటా, ఆవిడ ఏంటి అదేలే. నాకు ఎలా తెలుస్తుంది? నాన్న నిన్న అసలు అనడానికి ఈ నిన్ను కేసులో అసలు ఏమీ ఏమీ లేదు. అనట్లేదమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది, హెల్ప్ చేసింది. అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట. నువ్వు హెల్ప్ చేసి అబ్బాయికి జాబ్ ఇప్పించి వాడిని లైన్ లో పెట్టి కరెక్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పారు కాబట్టి నీది ఎటువంటి problem అమ్మాయి లేదు. పర్ఫెక్ట్ గా మ్యారిటల్ No, no, రిలేషన్ but- వెళ్ళి ప్రపోజల్ ఇచ్చింది. అది కరెక్టే మేడం, కానీ నా అద్దె ఏంటంటే డబ్బులని ఈ అబ్బాయికి ఇచ్చిన, నా ఇంటి మీద వచ్చిన అద్దె డబ్బులని ఈ అబ్బాయికి అదే ఇస్తాను మేడం. నేను. అమ్మా నీకు నువ్వు financial అసలు గా help ఏమీ చేస్తాను, మాట్లాడకమ్మా. ఇలా నేను చేస్తాను నిజం మేడం. చెప్తున్నాను, ఇది షో అంటే ఏదో వచ్చాను కానీ మరీ ఇలాంటి దరిద్రం వినాల్సి వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఎందుకు వచ్చానో ఈ ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫస్ట్ టైం అండి నాకు నేను నిజంగా అసలు చాలా ఛీ, అసహ్యం దరిద్రంగా వేస్తుంది. ఉంది వినటానికి. తిరిగి మళ్ళీ మాట్లాడకు, నాకు నీ గొంతు వింటే కూడా చిరాగ్గా ఉంది. మేడం ఫైనల్ గా చెప్పండి మేడం. నేను మాది ఏమే చెప్తాను. final నాకు గా ఈ అబ్బాయి చెప్పండి. కావాలి. మీరు నాకు ఒక్కళ్ళ అవసరం జీవితం లేదు. నాశనం చేసి ఏంటి ఫైనల్? మా అమ్మతో మీ ఇద్దరిని ఉంటాడు, ఇప్పుడు జైలు నాతో ఉంటాడు. పంపిస్తాను, రేపు 5 పొద్దున్న minutes ఇంకెవరో ఆగండి. 30 సంవత్సరాల అమ్మాయి మెసేజ్ చేస్తే మళ్ళీ దాంతో ఉంటాడు. ఇట్లాంటి నాకు అవసరం. ఎస్, అది నేను అంటున్నాను. అదే correct అమ్మా. నో తీసుకున్నటువంటి మాధవి, decision ఇదే నో correct. ద థింగ్ ఈస్ వీళ్ళిద్దరు తప్పు చేశారు, కానీ నువ్వు కూడా అనాలోచితంగా ఉన్నావు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఒక అనామికుడు వచ్చి మీ ఇంట్లో రెంట్ ఉన్నప్పుడు వాడికి ఏదో సహాయ సహకారాలు చేయటం ఒక ఎత్తు, వాడితో ఈ శారీరక పరమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను, వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటటువంటి థింకింగ్ ప్రాసెస్ లో అలా ఆడపిల్లలు ఆ మారాలమ్మా. అమ్మాయి వర్షంలో ఏముంది, ఇంటికి వెళ్ళి సంబంధం కూడా మాట్లాడుకుంది ఇప్పుడు కదండి, ఇంటికి పెళ్లి వెళ్ళి చేస్తామని సంబంధం చెప్పి. మాట్లాడి అమ్మాయి చేసుకుంటాను పెళ్లి అంటే ఇప్పుడు చేసుకుంటానని అబ్బాయి చెప్పింది కదా ప్రతిదీ already ఇంకా పాపం. నమ్మకంగా కాబట్టి ఉన్నాడని ఆ నేను నమ్మకంతో ఉన్నా. అసలు నేను ఈ అమ్మాయికి 100 కానీ మార్క్స్ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంత మారి 3 months లో ఈ ట్రైన్ లో పరిచయాలు అయ్యి అమ్మా ఒకటి ఇవన్నీ ఇక్కడ ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నీకు అన్ని 100కి 100 మార్కులు పడిపోతాయి, అది డౌట్ లేదు. కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవిడని కూర్చోపెడితే కనుక నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా? వస్తుంది. ఈ రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు. సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు. ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి, తప్పులేదు, ప్రేమకు నేను వ్యతిరేకం కాదు, ప్రేమించండి. కానీ ఎప్పుడైతే కనుక శారీరక పరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ ఖబర్దార్ జాగ్రత్త. ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడే 23-24 ఇయర్స్ వయసు, ఒక మనిషిని పూర్తి స్థాయిలో జడ్జ్ చేసి వాడిని జీవిత భాగ్యస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితేటలు, మానసిక అంగీకారం నీకు లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది. ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈ రోజు బహిర్గతంగా మనకు తెలిసింది. ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఆవిడ నాకు ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు. 1.5 year పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయలేకపోయావు. సో 2 క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు మాత్రం ఎస్, ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు, ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు. ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు న్యాయం నీకే జరగాలి. కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నావు? నీ న్యాయం నువ్వే చేసుకోవాలి. ఆవిడ మీద ఒక ఇంత ఉమ్ము, అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం. అది ఇక న్యాయం కావాలంటే ఏం కోరుకుంటున్నావు అమ్మా? మనకంటే కడిగి నీకు ఇమ్మంటావా? అటువంటి వ్యక్తిని కడగలం. నేను ఏ తప్పు చేయను సార్, కలిసి ఉంటాం సార్. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? కనకమ్మ నువ్వు ఒకటి అమ్మ, నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది, దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి. దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు ఎక్కడ కూడా కనికరం, నా బిడ్డకు నేను సుఖ పెడుతున్నాననే మాట వాడకమ్మా. ఎందుకంటే కనుక నువ్వు బిడ్డలకు అంటానికే అర్హత లేదు నీకు. ఏదో భయంకరమైనట్టు నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగుడు పారిపోయాడు. సార్ మాధవితో నేను కలిసి ఉంటా సార్, సారీ చెప్తున్నా సార్. అయ్యా, ఆ నీకు అమ్మాయి అవసరం వద్దని ఆగు. చెప్తుందయ్యా. ఆగయ్యా, ఆగండి. నేను నేను పర్సనల్ కలిసి ఉంటాను అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటనేది మేము ఒకసారి ఫైనలైజ్ చేసి మాట్లాడుతాం. లేదు మేడం, ఇప్పుడు ఇక్కడ 3 things. ఒకటి మనం ఎగ్జాంపుల్ ఐ నో ఇట్స్ ఎ వెరీ ఒఫెన్సివ్ థింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. దాని గురించి ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చామని మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దిస్ షుడ్ బి ఎ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందికి ఏంటంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి. ఎథిక్స్ పోయి శారీరక పరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు ఈరోజు సమాజానికి కనిపిస్తేనే ఒక భయం అని ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత దూరం కొనసాగినా కూడా నేను సేఫ్ అనుకునేటటువంటి విధంగా కొంతమంది అనుకున్నా, నా కూతురుకో నా కొడుకో నేను ఏదో న్యాయం చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా సమాజం ఎదురుగుంటా తలదించి
తప్పించుకునేటటువంటి పరిస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అనేటువంటి తెలియటం గురించి ఈ వేదిక ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కనకమ్మ సైకాలజీ చూస్తే మేడం, డిఫెన్సివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం. డిఫెన్సివ్ సైకాలజీ అంటే ఏంటంటే, ఈరోజు ఆవిడేదో కూతురు గురించి, నా బిడ్డ గురించి, వాళ్ళ న్యాయం గురించి, మేము ముగ్గురం కలిసి ఉంటే నేను సంపాదించేటటువంటి ఆస్తి బయటకు పోకుండా నా అల్లుడి దగ్గరే ఉంటుంది, ఇవన్నీ ఏమీ కాదు. బేసికలీ ఈవిడకున్న సైకలాజికల్ మేకప్లో ఏంటంటే, ఆవిడ ఏదో మిస్ అయింది తన లైఫ్లో. ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది అనేటటువంటి పూర్వపరాల్లోకి వెళ్ళటంత టైం మనకి లేదు, అది వెళ్ళటం కూడా అనవసరం. ఎందుకంటే హైలైట్ ఏంటంటే కనుక ఈవిడ క్యారెక్టర్ ఈరోజు ఎంత భయంకరం. సో ఇందులో ఉండి ఏంటంటే, ఈవిడ ఏదో విధంగా 100 106 బిడ్డ మొగుడైనా పర్లేదు, పక్కింటి ఆడదాని మొగుడైనా పర్లేదు, నాకంటూ ఒక మగదిక్కు అనేటటువంటిది ఉండాలి. ఆ మగదిక్కు నాకేదో తోడునివ్వాలి. అతని నుంచి వచ్చేటటువంటి ప్రేమ అక్రమంగా అనిపించినా, దరిద్రంగా అనిపించినా ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి. సో దీంతో ఈ డిఫెన్సివ్ సైకాలజీ వల్ల ఏమైంది అంటే కనుక, నేను ఇందాకటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను. వీళ్ళిద్దరికీ కూడా క్యారెక్టర్, మాధవి అనేటటువంటి క్యారెక్టర్లో వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉంది అనేది వీళ్ళకి ముందు నుంచి తెలుసు. ఇదేం మధ్యలో వచ్చేటటువంటిది ఇదేమీ కాదు. ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు నీకు పిల్లలు ఎంతమంది? ఒకరు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? పలానా చోట చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఆ అడ్రస్ దగ్గర చదువుతుంది. అయిపోయింది. ఇది 10 రోజుల్లో కానీ, లేదంటే 2 గంటల్లో కానీ తెలిసేటటువంటి అంశం. కాబట్టి సో ఇక్కడ కనకమ్మ యొక్క సైకాలజీ ఏంటంటే, ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంది ఈవిడ ఒక మబ్బులో ఉంది, ఒక భయంకరమైనటువంటి మబ్బులో ఉంది. ఏంటి ఆ మబ్బు అంటే కనుక, కూతురు ఎవరు, కూతురికి ఏం అన్యాయం జరగబోతుంది, నేను కన్నటువంటి కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు మానవ విలువలు ఏంటి, బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా ఆ కామం అనేటటువంటి దాని కింద నాకు కంప్లీట్గా కప్పడిపోయినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కనకమ్మ రియలైజ్ అవుతుంది. మనకంటే ఈజ్ అ వెరీ మ్యానిపులేటివ్ గై మాధవి. లెట్ మీ టెల్ యూ, ఈజ్ వెరీ కన్నింగ్. నువ్వు ఏ వ్యక్తినైతే కనుక నమ్మేసి మా ఇంట్లో చెప్పేస్తాను, వాళ్ళ ఇంట్లో చెప్పేస్తాను అని అనుకున్నావు, ఆ వ్యక్తిని నువ్వు 10% కూడా అసెస్ చేయలేదు. ఇతని చరిత్ర ఇక్కడిది కాదు, గత చరిత్రతో అవుతే ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చోగలరు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అతను సాఫ్ట్గా, సైలెంట్గా, ఇన్నోసెంట్గా మాట్లాడి ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది, ఫోటోలు బహిర్గతం చేస్తుంది, ఇవంతా కాకమ్మ కబుర్లు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అతను మ్యానిపులేటివ్ గై. నీ దగ్గర పిండుకోవాల్సిందంతా నీ దగ్గర పిండుకున్నాడు. స్వార్థం అంటారు దాన్ని, స్వార్థం, సెల్ఫిష్నెస్ అంటారు. అన్ని డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, నువ్వు బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్లు ఇచ్చావు, శారీరకంగా నిన్ను వాడుకున్నాడు, అదే లావాదేవి ఇక్కడ కూడా నడిపించాడు, ఇక్కడి నుంచి కూడా. ఇప్పుడు సో ఫైనల్గా ఏమవుతుందంటే కనుక మీరిద్దరు బ్యాక్ ఆఫ్ అయిపోతారు. ఈవెన్చువలీ దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్టోరీస్. ఆడది అన్యాయం అయిపోతుంది, నడు రోడ్డు మీద పడుతుంది, అన్యాయం అయిపోతుంది. ఫైనల్గా అతను ఏముంటాడు, ఇంకొక శాల్తీని ఎత్తుక్కుంటాడు. ఆ శాల్తీ కూడా ఇదే టైప్ ఉంటుంది. మీరు సహాయాలు చేస్తారు, అన్ని దిక్కుమొక్కు నువ్వే అంటాడు, వాడికి 2 కొమ్ములు వస్తాయి, ఇంకో దాంతో ఆన్లైన్లో ఉంటాడు. సో ఇది వాడి సైకాలజీ. ఇప్పుడు నీ వరకు వస్తేనమ్మా, నేను చాలా బాధపడుతున్నా. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యువర్ కండిషన్. కానీ ఈ కండిషన్కి ఏంటంటే బాధపడి, జాలు చూపెట్టి, సానుభూతి చూపెట్టి, అయ్యో నాన్న నీకెంత అన్యాయం అయిపోయింది. ఎందుకంటే ఒక ఆడది తను ప్రేమించినటువంటి వ్యక్తి, మొగుడైనా ఎవరైనా కూడా, పక్కన వేరే పరాయి స్త్రీని చూస్తే కనుక కింద నుంచి పై వరకు కాలిపోతుంది తను. అలాంటిది సొంత తల్లినే ఆ స్థానంలో చూడటం అనేటటువంటిది నీ నీ చిన్న వయసుకి ఎంత గాయం తగిలింది. నా తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు ఆడిపోతే పోయాడు, ఆడు ఏ గొంతలో దుంకుతాడు. అది తల్లి, తండ్రి లేనటువంటి టైంలో కూడా పుట్టి పెంచి, ప్రేమగా పెంచి, లాలించి పాలించినటువంటి ఒక తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు నీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో బ్రేకింగ్ న్యూస్ లాగా వినిపించడం అనేటటువంటిది నిన్ను మానసికంగా ఎంత గాయపరిచింది అనేది ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు అర్థమవుతుంది. సో ఈరోజు ఏదైనా హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, లీగల్గా ఒక సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ గోస్ టు యూ. వీళ్ళిద్దరిని పనిష్ చేసేటటువంటి విధాన మార్గాలు మేడం చెప్తారు. బట్ దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ లైఫ్. నీ జీవితానికి కావలసినటువంటి ఒక గుణపాఠం. ప్రేమ అనేటటువంటిది ఒక హార్మోన్ పరమైనటువంటి ఒక ఇమోషనల్ అంశం. ప్రేమించడం చాలా ఈజీ. మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటో తెలుసా? స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ప్రేమించేసాను, ఆ లవ్ సింబల్ పంపించాడు, నేను లిప్ సింబల్ పంపించాను, అయిపోయింది, మన ఇద్దరం కనెక్ట్ అయిపోయాను. దట్ ఈస్ నాట్ లవ్. లవ్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సో నీగోటి ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అన్యాయం అయ్యో కాదనట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. నీ అడుగుజాలలో నడిచేటటువంటి చాలా మంది ఆడపిల్లలకి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గుణపాఠం. నేను అన్యాయం చేశానండి నా బిడ్డకి. అన్యాయం నేను ఏం అన్యాయం చేయలేదమ్మా. అన్యాయమే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అన్యాయం అనేది చాలా చిన్న మాట ఏమో. ఎలా దానికి మించి చేసింది సార్ మా అమ్మ. లేదమ్మా, నువ్వు మాట్లాడకు, సైలెంట్ గా మాట్లాడకండి.